మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం. నా పేరు శారదా ప్రభల. చిన్నారులందరికీ మన చిన్నారుల ప్రపంచానికి స్వాగతం. మనం మామూలుగా ఎప్పుడు కథలు అవి చెప్పుకుంటుంటాము, పొడుపు కథలు అన్నీ చెప్పుకుంటుంటాం కదా. ఇవాళ కూడా ఒక పొడుపు కథ చెప్పుకుందాం, సరేనా? ఆ పొడుపు కథ ఏంటంటే, జోడు గుర్రాల మీద ఒకడే రాజు. జోడు గుర్రాల మీద ఒకడే రాజు. దీనికి అర్థం ఏమిటో చెప్పగలరా? ఆలోచిస్తుండండి. మళ్ళీ మనం కథ కూడా చెప్పేసుకోవాలి కదా, అందుకని ఇప్పుడు మనం ఒక కథ చెప్పేసుకుందాం రా, సరేనా? ఏం కథ చెప్పుకుందాం ఇవాళ? ఒక రాజుగారి కథ. మిడాస్ అనే రాజుగారు చాలా కాలం క్రితం ఉండేవారు అనమాట. ఆయనకి బంగారం అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర రాజుగారు అంటే చాలా డబ్బులు ఉంటాయి కదా, అయినా కూడా ఆయనకి చాలా బంగారం కావాలి. నేను అందరికంటే చాలా రిచ్గా ఉండాలి, ప్రపంచంలో అందరికంటే నేను రిచ్గా ఉండాలి అని అనుకునేవాడర్రా. సరే, ఆయన ఎప్పుడు ఇలా బంగారం గురించే ఆలోచిస్తూ ఉండేవాడనమాట. ఒకరోజు ఏమైందంటే, ఆయన తోటలో అలా విహరిస్తున్నాడు అనమాట. తోటలో ఏముంటాయి? చెట్లు, పూలు, కాయలు ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ చూస్తూ ఉంటే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? అబ్బా, ఇవన్నీ కూడా బంగారంగా మారిపోతే ఎంత బాగుంటుంది. అప్పుడు బోలెడు ధనం, బోలెడు బంగారం నా ఖజానాలోకి వచ్చేస్తుంది. అప్పుడు నేను అందరికంటే చాలా రిచ్ అయిపోతాను అని అనుకున్నాడు అనమాట. అయితే ఆ అనుకునే మాటలు లోపల అనుకోలేదర్రా, పైకనేసాడనమాట. పైకనంగానే ఎక్కడి నుంచో ఒక మాట వినబడింది అనమాట. ఇదిగో, ఈ కోరిక కోరుకుంటున్నావు, కానీ ఈ కోరిక కోరడం వల్ల నీకు ఎలా కష్టం వస్తుందో నీకు తెలుసా? అప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది. మరి నువ్వు అది ఆలోచించుకునే బంగారం కావాలని కోరుకుంటున్నావా అని ఒక మాట వినబడింది. ఎవరు ఇలా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు లేరే, నేను ఒక్కడనే ఉన్నానే అని ఆయన అనుకుని చుట్టూ చూసేటప్పటికి ఆయన దగ్గరికి ఒక దేవత వచ్చి ఇలాగా చెప్పిందనమాట. అప్పుడు ఆయనకి తెలిసింది, ఓహో, ఈవిడే ఈ మాట మాట్లాడిందని. అమ్మ, నాకు నిజంగా బంగారం అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను ఏది టచ్ చేస్తే అది బంగారం అయిపోవాలి. పూలను ముట్టుకుంటే పూలు, చెట్లను ముట్టుకుంటే చెట్లు, అన్నీ బంగారం అయిపోవాలి. అప్పుడు నేను చాలా ధనవంతుడిని అయిపోతాను. అదే నా కోరిక, నాకు ఇంకేం కోరికలు లేవు అని అన్నాడనమాట. అప్పుడు ఆవిడ అంది కదా, ఆ దేవత, నిజంగానే నువ్వు కోరుకుంటున్నావు, ఒకసారి మళ్ళీ ఆలోచించు. మళ్ళీ ఇలా ఎందుకు కోరుకున్నాను అని నువ్వు బాధపడకూడదు అనేటప్పటికీ ఆయన అన్నాడు కదా, లేదు లేదు, నాకు నిజంగానే ఇలాగా అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అన్నాడనమాట. అంటే సరే, నువ్వు అంత కావాలి అని కోరుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఈ వరం ఇస్తా. అయితే నువ్వు ఈ కోరికని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేవచ్చువా, అది ఆలోచించుకో అందనమాట. లేదమ్మా, నాకు తప్పకుండా ఈ వరం ఇవ్వాల్సింది అని ఆవిడని అడిగాడు. సరే, ఆవిడ వెళ్ళిపోయేది అనమాట. ఇంకా ఏం చేశాడంటే, ఈ రాజుగారు ఆయనకి దగ్గరలో ఉన్నవి చెట్లు, అవి దగ్గరలో ఉన్నాయి కదా, తోటలో ఉన్నాడు, అవి ముట్టుకున్నాడు. ఇలాగ చెట్టు ముట్టుకోగానే అది బంగారం అయిపోయింది. దానికి పూలు ముట్టుకుంటే అవి బంగారం అయిపోయాయి. ఇంకా పళ్ళ చెట్లు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్తే అవి కూడా బంగారం అయిపోయాయి. ఆ కాయలన్నీ బంగారం అయిపోయాయి, పళ్ళన్నీ బంగారం అయిపోయాయి. అబ్బా, ఎంత సంతోషం అనిపించింది అనమాట రాజుకి. ఎందుకంటే ఆయనకి కోరిక కదా, అన్నీ బంగారం అయిపోవాలని. అన్నీ బంగారం అయిపోతున్నాయి, నేను ఇప్పుడు ఎంత రిచ్ అయిపోతానో మొత్తం అనుకుంటూ ఆయన చాలా సంతోషంగా ప్యాలెస్లోకి వచ్చాడు, రాజభవనం అక్కడికి వచ్చాడు. వచ్చేసి ఆ గోడలు ముట్టుకుంటే అవి బంగారం అయిపోయాయి. ఇంకా మొత్తం ప్యాలెసే బంగారంగా అయిపోయింది. ఇంకా అలాగా ఆయన లోపలికి అన్నీ అలాగా ముట్టుకుంటూ వెళ్ళేటప్పటికి మొత్తం ఎక్కడ పడితే అక్కడంతా బంగారం 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 అట్లా అయిపోయింది అనమాట. అయ్యేటప్పటికి ఆయనకి, అబ్బా, నాకు ఎన్ని రోజులకి నేను అనుకున్నది నెరవేరింది అనుకున్నాడు అనమాట. ఆ ధ్యాసలో ఉండి చాలాసేపు అన్నిటినీ బంగారంగా మార్చేశాక ఆయనకి ఇంకా ఆకలేసింది అనమాట. ఆకలేసి, సరే నేను వెళ్ళి భోజనం చేస్తాను అని అనుకుని ఆయన
మామూలుగా భోజనం చేసే బల్ల దగ్గరికి వచ్చాడు. రాజభట బోలెడన్ని ఆహార పదార్థాలు పెడతారు కదా, పళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా మిఠాయిలు అన్నీ ఉంటాయి. అవన్నీ ఇలా ముట్టుకోగానే తిందా అని అన్నీ బంగారం అయిపోయాయి. అయ్యో ఇదేంటి, నేను ఏమన్నా తిందామంటే కూడా ఇవి కూడా బంగారం అయిపోతున్నాయి అని, అవును నేనే కదా కావాలని అనుకున్నాను, అన్నీ బంగారం అయిపోతున్నాయి అని అనుకున్నాడు. అని రాజభటులతో ఇంకా వేరేవి తీసుకురండి అన్నీ చెప్పగానే రాజభటులు ఇంకా చాలా ఆహారాలు పలహారాలు అన్ని రకాలు బోలెడన్ని తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా ఆయన ముట్టుకోగానే అవి కూడా బంగారం అయిపోయాయి. అయ్యో ఇప్పుడు నేను తినడానికి ఏం లేదేంటి, అంతా బంగారం అయిపోతుంది, బంగారం నేను ఎలా తినాలి అనుకున్నాడు అనమాట. ఫస్ట్ టైం ఆయనకి ఏమనిపించింది, అయ్యో నేను అన్నీ బంగారం కావాలని అనుకున్నాను, నేను తప్పు చేశానా అని ఆయనకి ఒక ఆలోచన వచ్చిందనమాట. సరే ఏం చేశాడు, ఈ లోపల ఇదంతా బంగారం అయిపోతుంటే ఆయన ఏం చేశాడంటే అంతఃపురంలో రాణిగారి రూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాడు అనమాట. వెళ్ళేటప్పటికి ఆవిడ అన్నారనమాట, ఇదేంటి మహారాజా అన్నీ బంగారంగా అయిపోతున్నాయి ఏంటి అని ఆవిడ అడిగారు. అవును నేను ఇలా కావాలని కోరుకున్నానని ఆయన ఏం చేశాడంటే ఆ రాణిగారి చేయి పట్టుకున్నాడు. అంతే రాణిగారు కూడా ఒక బంగారు విగ్రహంలాగా అయిపోయారు, గోల్డెన్ స్టాచ్యూ. అయ్యో ఇదేంటి, నా భార్య కూడా ఇలాగా బంగారం విగ్రహంలాగా అయిపోయింది, నేను ఇలా కోరుకుని తప్పు చేశాను అని అప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఈ లోపల ఏంటంటే వాళ్ళకు ఒక పాప ఉండేది. ఆ పాప అంటే రాజుగారికి చాలా ఇష్టం. ఆ పాప నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పట్టేసుకోగానే పాప కూడా బంగారు విగ్రహంలాగా అయిపోయింది. అయ్యో ఇదేంటి, నాకు ఈ పాప అంటే ఇష్టం, ఇది కూడా బంగారు విగ్రహంలాగా అయిపోయింది, నేను ఇప్పుడు భోజనం చేస్తే కానీ నేను బ్రతకలేను, అంటే మనం బ్రతకాలంటే భోజనం చేయాలి కదా, మరి అది కూడా బంగారం అయిపోయింది. ఇంకా పోనీ పాప ఉంది, రాణిగారు ఉన్నారు అనుకుంటే వాళ్ళు బంగారం అయిపోయారు, ఇంకా ఎవరిని ముట్టుకుంటే అవి బంగారం అయిపోతే ఇంకా ఎట్లా, నాకు చాలా కష్టం అయిపోతుంది అనేసి ఆయనకి చాలా బాధ అనిపించి ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో నేను చాలా తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంత అంత కాదు, ఎందుకంటే అది నాకే నష్టం కలిగించింది. ఇలా మనం దురాశ పడకూడదు, మనకి ఉన్న సంపదతో హాయిగా ఉండాలి, అంతేగాని నాకు ఇంకా గోల్డ్ కావాలి, ఇంకా ధనం కావాలి అనుకునేటప్పటికీ ఇలా అయిపోయింది అయ్యే అని పాపం ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యేటప్పటికీ ఎవరైతే వరం ఇచ్చారో ఆ దేవత వచ్చిందనమాట. మళ్ళీ చూసావా మహారాజా, నేను నీకు చెప్తూనే ఉన్నాను, ముందరే నీకు వార్నింగ్ ఇచ్చాను, అయినా కూడా నీకు బంగారమే కావాలి అన్నావు, చివరికి ఏమైంది చూసావా, నీ వాళ్ళందరినీ పోగొట్టుకున్నావు, నీకు ఎట్లాగా ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు, దురాశ పడ్డ వల్ల నీకు ఏమీ లేకుండా పోయాయి అనేటప్పటికీ అవునండి నేను చాలా పొరపాటు చేశాను, నాకు అవన్నీ వద్దు, ఈ బంగారం అవన్నీ వద్దు, నాకు నా భార్య కావాలి, నా పాప కావాలి, భోజనం చేయడానికి ఆహారం కావాలి, నాకు ఈ గోల్డ్ అసలు వద్దు, నాకు ఏమీ వద్దు, నాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు, కానీ హ్యాపీగా ఒక ఫ్యామిలీతో మంచిగా హ్యాపీగా ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు, దయచేసి ఈ వరాన్ని మీరు తిరిగి తీసేసుకోండి, నాకు వద్దు అనేసి ఆయన బాధపడ్డాడు అనమాట. అనేటప్పటికీ ఆవిడంది కదా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇక ఈ వరం నీకు ఉండదులే, నువ్వు నీ ఫ్యామిలీతో వాళ్ళతో హ్యాపీగా ఉండు అనేసి ఆవిడ వెళ్ళిపోయిందనమాట. అదర్రా కదా, మనం దురాశ పడితే మనకే నష్టం. అంటే ఇప్పుడు అమ్మ ఒక చాక్లెట్ ఇచ్చింది అనుకోండి, అబ్బా లేదు నాకు ఇంకా చాక్లెట్స్ కావాలన్నారు అనుకోండి, ఎన్ని చాక్లెట్స్ తింటే అంతా మీకు పళ్ళు పాడైపోతాయి, కడుపులో నొప్పి వస్తుంది, అన్నీ బాధలు వస్తాయి, అప్పుడు ఏమవుతుంది, మీరే బాధపడతారు. అందుకని అమ్మ ఏమంటుంది, బాగా ఇన్ని చాక్లెట్లు అవి తినకూడదు, నీకు మంచిది కాదని చెప్తుంది కదా, అప్పటికి మీకు కోపం వస్తుంది. కానీ మీరు ఏం చేయాలంటే అమ్మ మీకు మంచి చెప్తుంది కాబట్టి అమ్మ చెప్పింది వినాలి, సరేనా? ఈసారి నుంచి అమ్మ మీకు మంచి చెప్తుంది అని మీరు తెలుసుకోవాలి. సరే, ఇందాక మనం పొడుపు కథ చెప్పుకున్నాం కదా, మరి అదేంటి మీరు ఆలోచించారా? జోడు గుర్రాల మీద ఒకడే రాజు అన్నాం కదా. ఇక్కడ ఏంటంటే జోడు గుర్రాలంటే మనం కాళ్ళకి ఏం వేసుకుంటాం, చెప్పులు, అవునా? చెప్పులు రెండు గుర్రాలలాగా అనమాట. మనం నడవడానికి
చెప్పులు కావాలి కదా. కాబట్టి మనం ఒకళ్ళమే అయినా 2 చెప్పులు కావాలి, 2 కాళ్ళకి 2 చెప్పులు కావాలి. కాబట్టి జోడు గుర్రాల మీద ఒకడే రాజంటే చెప్పులు అన్నమాట. అదర్రా ఇవాళ పొడుపు కథ మీకు నచ్చిందా కదా? మరి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా ఇది షేర్ చేసుకోండి. బాయ్.